హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం పెరుగుని తీసుకొని మజ్జిగ కవ్వంతో ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మజ్జిగ చారుని మనం చిక్కగా రెడీ చేసుకోవాలి. పలుచగా ఉంటే బాగోదు. చిక్కగా రెడీ చేసుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్ను అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపి ఈ మజ్జిగ చారుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు తాలింపులోకి ముందుగా 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, అలాగే అల్లము, అలాగే చిన్న ఉల్లిపాయలు, కొంచెం జీలకర్రను కూడా ఒక చిన్న రోట్లోకి తీసుకొని వీటన్నిటిని మనం మెత్తగా కచ్చా పచ్చిగా ముందుగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మినపగుండ్లు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా చేసి యాడ్ చేసుకొని వీటన్నిటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనకి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి చిటికెడు పసుపుని అలాగే టేస్ట్కు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు మొత్తం మనకు బాగా ఫ్రై అవ్వాలి. అంటే మసాలా పేస్ట్కు ఉండే పచ్చివాసన మొత్తం పోయి మనకి తాలింపు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపును దించి పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. వేడి చేయని అవసరం లేదు. వేడి చేస్తే మజ్జిగ అనేవి ఇరిగిపోతాయి. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయింది.